హాయ్ అండి. ఈ వీడియోలో మనము థర్డ్ క్లాస్‌కి సంబంధించి ఆహారం, ఆరోగ్యం మరియు నీరు ప్రకృతికి వరం అనే లెసన్స్ రెండింటిని చూద్దాము. అందులో ఫస్ట్‌ది ఆహారం, ఆరోగ్యం థర్డ్ క్లాస్. మనకు లభ్యతను బట్టి మనం రకరకాల ఆహార పదార్థాలను తింటాం. మనలో చాలామంది వరి అన్నం తింటారు. ఎందుకంటే మన ప్రాంతంలో వరి ఎక్కువగా లభిస్తుంది. వరి అన్నంతో పాటు పాలు, పెరుగు, ఇడ్లీ, దోస, గుడ్లు కూడా మనం తింటాం. కర్నూలు జిల్లాలో చిరుధాన్యాలతో చేసిన రొట్టె, కాకినాడలో చేపల కూర అన్నం తింటారు. ఎందుకంటే కాకినాడకి సముద్రం దగ్గరగా ఉండటం వల్ల చేపలు, రొయ్యలు బాగా దొరుకుతాయి కాబట్టి. నెక్స్ట్ శ్రీకాకుళం అంబలి. మనం ఆహారం తీసుకోకపోతే ఆటలు ఆడలేం, తరగతిలో కూర్చోలేం, పని చేయలేం. పని చేయడానికి, ఆడడానికి, పరిగెత్తడానికి మనకు శక్తి అవసరం. ఆహారం మనకు శక్తిని ఇస్తుంది. పని చేయడానికి, పెరగడానికి, బతకడానికి మనకు ఆహారం కావాలి. చిన్నపిల్లలకు దంతాలు ఉండవు. వారు ఆహారాన్ని నమలలేరు. అందుకే వారికి పాలు లేదా మెత్తని ఆహారాన్ని ఇస్తారు. వృద్ధులు అయినప్పుడు దంతాలు ఊడటం వలన ఆహారాన్ని నమలలేరు. వారు కూడా మెత్తని ఆహారాన్ని మాత్రమే తింటారు. అందువలన ఆహారపు అలవాట్లు వయసును బట్టి మారతాయి. మొక్కల్లో వివిధ భాగాలు మనం ఆహారంగా తింటాం. కొన్ని మొక్కల్లో ఆకులు, కాండం, పుష్పాలు, పండ్లు, విత్తనాలు, వేర్లు మనం తింటాం. అన్నం మన ఆహారంలో ప్రధానమైంది. ఇది వరి పంట నుండి లభిస్తుంది. ఇతర ధాన్యాలైన గోధుమ, చిరుధాన్యాలు ఆహారంగా తింటాం. మనం వరి కాకుండా సజ్జలు, సామలు, రాగులు, కొర్రలు మొదలైన వాటిని ఆహార ధాన్యాలను ఆహారంగా తీసుకుంటాం. మనకు చెరకు నుండి చక్కెర, బెల్లం లభిస్తాయి. మొక్కలో అత్యధిక పోషకాలను కలిగి ఉండే భాగం ఏదంటే ఆకులు. మనం రకరకాల ఆకులను తింటాం. ఉదాహరణకి తోటకూర, మునగాకులు, పాలకూర, కరివేపాకు. మనం అరటి, కాలీఫ్లవర్ పుష్పాలను ఆహారంగా తీసుకుంటాం. లవంగ మొగ్గలను వాసననిచ్చే మసాలాలుగా వాడతారు. కుంకుమ పూలను ప్రత్యేకమైన వంటకాల తయారీకి ఉపయోగిస్తారు. అన్ని రకాల పండ్లను కూడా మనం తినాలి. ఎందుకంటే అవి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. పుట్టగొడుగు ఒక శిలీంధ్రం. అనేక పోషకాలను కలిగి ఉంటుంది. టమాటా, దోస కూడా పండ్లే, కానీ మనం కూరగాయలుగా ఉపయోగిస్తాం వాటిని. వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం, ఆలివ్ విత్తనాల నుండి మనం నూనెలు పొందగలం. జీడిపప్పు, పచ్చి బఠానీలు, జునుగులు, వేరుశనగ కాయలు, విత్తనాలు మనం తింటాం. కందులు, పెసలు, మినువులు మొదలైన పప్పు దినుసులను, వరి, గోధుమ వంటి గింజలను వంటకు ఉపయోగిస్తారు. జంతువుల నుండి గుడ్లు, మాంసాన్ని మనం ఆహారంగా తింటాం. పాలు తాగుతాం. ఆవులు, మేకలు, బర్రెలు మనకు పాలనిస్తాయి. పాల నుండి మనకు పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను మొదలైనవి లభ్యమవుతాయి. మనం మాంసం, గుడ్లు కొరకు కోళ్ళు, బాతులు వంటి పక్షుల్ని మనం పెంచుకుంటాం. అయితే ప్రజలు మేకలు, గొర్రెలు, పందులు, బర్రెలు మొదలైనవి పెంచుకుంటారు. కొంతమంది వీటి మాంసాన్ని తింటారు. అలాగే చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు వంటి సముద్ర జీవులను ఆహారంగా తీసుకుంటాం. తేనెటీగలు పూల నుండి మకరందాన్ని సేకరిస్తాయి. తేనె పట్టులో మకరందాన్ని నిల్వ చేస్తాయి. తేనె పట్టు నుండి మనం తేనెను పొందుతాం. మనం బియ్యం, మాంసం మొదలైన వాటిని వండకుండా తినలేం. కొన్ని కూరగాయలను మనం వండకుండా తినవచ్చు. అలాంటి వాటిల్లో ఉదాహరణ ఏంటంటే క్యారెట్, ఉల్లి, కీరదోస మొదలైనవి. ఎందుకంటే వండినప్పుడు మనం పదార్థాలను వండుకుని తింటాం. ఎందుకంటే అవి వండినప్పుడు ఆ పదార్థం మెత్తగా, రుచిగా తయారవుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలను వండకుండా తింటే అవి జీర్ణం కావు. మనం వంట వండడానికి వంట పాత్రలు ఉపయోగిస్తాం. వేయించడానికి పెనం, ఆవిరితో ఉడికించడానికి కుక్కర్, తక్కువ సెగపై కాల్చడానికి గ్రిల్లను ఉపయోగిస్తాం. వేరుశనగలు, ఉడత, కాకులు కూడా తింటాయి. ఇక థర్డ్ క్లాస్లో 6th లెసన్కి వస్తే నీరు ప్రకృతి వరం. వాన చినుకు మేఘాల నుండి జారిపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన వరం నీరు. మొక్కలు, జంతువులు జీవించడానికి నీరు అవసరం. నిత్య జీవితంలో నీరు పలు రకాలుగా ఉపయోగిస్తారు. త్రాగడానికి, స్నానం చేయడానికి, వండడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, మొక్కలు పెంచడానికి, శుభ్రం చేయడానికి, అంతేకాకుండా నిప్పు, అగ్ని ఆర్పడానికి, వ్యవసాయం, చేపల పెంపకం, కట్టడాలు
వీటిలన్నిటిలో కూడా నీరు అనేది చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. రైతులు నీరు లభ్యమైనప్పుడు మాత్రమే పంటలు పండించగలరు. నీరు వివిధ రకాల వనరుల నుండి లభిస్తుంది. నీరుకి ప్రధాన వనరు వచ్చేసి వర్షం. మార్చి 22 మనం ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటాం. సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చలములు నీరు దొరికే సహజమైన వనరులు. ఆనకట్టలు, బావులు, గొట్టపు బావులు, చేతి పంపులు, కాలువలు మొదలైనవి మానవ నిర్మితమైన నీరు లభించే ప్రదేశాలు. కొండ ప్రాంతం వారు నీటిని అడవిలో జలపాతాలు, సెలయేరుల నుండి తెచ్చుకుంటారు. తీవ్రమైన నీటి ఎద్దడిని కొండ ప్రాంతం వాళ్ళు ఎదుర్కొంటారనమాట. నెక్స్ట్, అనంతపురం జిల్లాలో నీరు చాలా దూరం నుంచి తెచ్చుకుంటారు. భూభాగం 3 వంతుల నీటితో నిండి ఉంది. మానవులు చేసే వివిధ రకాల పనుల ద్వారా నీరు కలుషితమవుతుంది. మనం స్వచ్ఛమైన నీరు తాగాలి. ప్రభుత్వం సురక్షితమైన మంచినీరు పథకం ద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తుంది. సీలు చేయని లేక సీసాల్లో, ప్యాకెట్లో చాలా కాలం నిల్వ ఉండే నీటిని ఉపయోగించకూడదు. మనం తాగే నీరు శుభ్రంగాను, సూక్ష్మజీవులు లేకుండా ఉండాలి. నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణమైన పద్ధతి మరిగించడం. తాగే ముందు కాచి చల్లార్చాలి. నీటిని శుద్ధి చేసే సాధనాలు, వడపోత సాధనాల ద్వారా కూడా నీటిని శుద్ధి చేయవచ్చు. నీటిని శుభ్రమైన మూత ఉండే పాత్రలో నిల్వ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి గంటను పరిచయం చేశారు. ఇది రోజుకు 3 సార్లు మోగుతుంది. పాఠశాలలో నీటి గంటను పరిచయం చేశారు. ఇది రోజుకు 3 సార్లు మోగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు తగినంత నీరు తాగేలా చేయడమే. తద్వారా విద్యార్థులు నిర్జలీకరణకు గురి కాకుండా చూడటం, ఆరోగ్యంగా ఉండటం. ఇవండి 3rd క్లాస్లో 5 మరియు 6 లెసన్స్. నీరు, ప్రకృతి వరం, ఆహారం, ఆరోగ్యం. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.